Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, today's verse for our meditation is taken from the book of Psalms 81 verse 10. నేటి వచన ధ్యానము కీర్తన 81 10వ వచనం నుంచి తీసుకోబడింది. Open thy mouth wide and I will fill it. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. This psalm was written by Asaph, ఈ యొక్క కీర్తన ఆసాపు కీర్తన. and he was the chief of David's orchestra, మరి దావీదు యొక్క గాయక బృందంలో ఇతడు ప్రధాన గాయకుడు. and his role is in the orchestra was to play cymbals. మరి ఆయన యొక్క ఆ యొక్క సంగీత బృందంలో ఆసాపు యొక్క భాగం ఏంటంటే మరి తాళాలు వాయించడం. David appointed some of the Levites to minister before the ark of the Lord. ప్రభు యొక్క మందసం మునుపు దావీదు కొంతమంది లేవీయులను పరిచర్య చేసేదానికి ఏర్పాటు చేశాడు. And to record and to thank and praise the Lord God of Israel. మరి ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించడానికి, స్తుతించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి ఏర్పాటు చేశాడు. We can read about these details in 1 Chronicles. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో దీని గురించి మనం చదువుతాం. In 16th chapter, 16వ అధ్యాయము from verses 4 to 6 you can read later. 4 నుంచి 6 వచనాల తర్వాత మీరు చదువుకోండి. But when we see today's verse for our meditation from this psalm, అయితే కీర్తన నుంచి నేటి ధ్యాన వచనం మనం చూచినప్పుడు we understand that the great Almighty God pleading his people to try great works. మరి ఆ అద్భుతమైన శక్తి కలిగిన దేవుడు తన ప్రజలకు ఏమని విన్నవిస్తున్నాడంటే మరి గొప్ప కార్యములు చేయమని అడుగుతున్నాడు. God asked them to make tremendous requests మరి దేవుడు ఎంతో మరి ఉన్నతమైన మరి విన్నపాలు అడగమని చెప్తున్నాడు. that fit his power and grace. మరి ఆయన యొక్క బలముకు మరి ఆయన యొక్క కృపకు తగినవి. If you read Hebrews 12:1, హెబ్రీ 12:1 చదివినప్పుడు unbelief is a great besetting sin. అవిశ్వాసం అనేది బాగా చిక్కులు పెట్టే పాపం. To remind his people about his great power, తన యొక్క గొప్ప బలమును గురించి, శక్తిని గురించి తన ప్రజలకు మరలా జ్ఞాపకం చేసే విషయంలో mentioned in the first part of the same verse, మరి అదే వచనములో మొదటి భాగములో ఆయన చెప్తున్నాడు in 81:10, 81:10 I am the Lord thy God, which brought thee out of the land of Egypt. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. What does it mean? దాని అర్థం ఏంటి? He is reminding them how great he is, how mighty he is. ఆయన ఎంత బలశూరుడో, ఎంత గొప్ప దేవుడో ఆయన తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. Whenever they were facing troubles, వారు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో they were questioning themselves. వారిని వారు ప్రశ్నించుకునేవారు. And what is that question? అదేం ప్రశ్న? Can God do this? మరి దేవుడిది చేయగలడా? That's why God reminded them who he was. అందుకని ఆయన ఏమై ఉన్నాడో దేవుడు వారికి జ్ఞాపకం చేశాడు. Reminded them what he did for his for their forefathers. వారి పితరుల విషయంలో దేవుడు ఏం చేశాడో జ్ఞాపకం చేశాడు. All as we all know, మనకందరికి తెలిసిన రీతిగా deliverance from the cruel bondage of Egypt was not an easy task. మరి ఐగుప్తు యొక్క భయంకరమైన బానిసత్వం నుంచి విడుదల పొందడం అనేది అంత సులువైన విషయం కాదు. So disarming and defeating all the gods of Egypt and performing those 10 mighty miracles is beyond our comprehension. మరి ఐగుప్తీయుల నుంచి వారి ఆయుధముల నుంచి తప్పించుకోవడము, ఆ గొప్ప ఆ అద్భుతములు జరిగించడం అనేది మన గ్రాహ్యానికి మించింది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, the day of miracles is not past. మరి ఆ అద్భుతములు చేసే దినాలు అవి అయిపోలేదు. When we see our own individual lives, మన స్వంత వ్యక్తిగత జీవితాలు చూసినప్పుడు who could have dreamt that you and I would be saved? మరి నీవు నేను కూడా రక్షించబడతామని ఎవరు కలగనుంటారు? And when we think of our past lives, మన గత జీవితాన్ని చూసినప్పుడు how terrible was our living. మన యొక్క జీవితం ఎంత భయంకరంగా ఉండేది. Nobody could tame us. మరి ఎవరు కూడా మనల్ని సాధు చేసేవారు కాదు. Yet in his own time, using the right kind of means and methodology, అయితే దేవుడు తన సరైన స్వంత సమయంలో తన యొక్క సరైన పద్ధతిలో Lord encountered us and convinced us that we are sinners. దేవుడు మనల్ని ఎదుర్కొన్నాడు, మనం పాపులమని మనల్ని ఒప్పింపజేశాడు. The Holy Spirit enabled us to confess our condition. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క స్థితిని ఒప్పుకునేటట్లుగా చేశాడు. The result is that we are saved today. దానికి ప్రతిఫలముగా ఈ రోజు మనం రక్షించబడ్డాం. In my own life, నా స్వంత జీవితంలో if I reminisce my past, నా యొక్క గతాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే I never thought that I could be saved. నేను రక్షణ పొందుతానని ఎప్పుడు అనుకోలేదు. Our salvation is a
a mighty miracle. మన యొక్క రక్షణ చాలా గొప్ప అద్భుతం. Not just in our salvation, but in every step of our life, we are witnessing the leading of the Holy Spirit. రక్షణ మాత్రమే కాదు, మన జీవితంలో ప్రతి అడుగులో కూడా మరి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చూస్తున్నాం. Our education, మన చదువు విషయంలో, our getting degrees and jobs, మనము ఆ యొక్క పట్టాలు సంపాదించే విషయంలో, ఉద్యోగాల విషయంలో, మన వివాహాల విషయంలో, health, etc. All are miracles. మన యొక్క ఆరోగ్యం మొదలగు అన్ని విషయాల్లో కూడా అవన్నీ అద్భుతాలే. Some of us, we got healed miraculously from terminal diseases. మనము అనేక మంది ప్రాణాంతక వ్యాధుల నుంచి స్వస్థపరచబడ్డాం. When the expert doctors had lost hopes, మరి నిపుణులైన డాక్టర్లు కూడా నిరీక్షణ కోల్పోయినప్పుడు our loving Lord healed us. మన ప్రేమ గల దేవుడు మనల్ని స్వస్థపరిచాడు. So God is reminding us, that is the kind of God I am. కాబట్టి దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇటువంటి దేవుడని నేను అంటున్నాడు. He is asking us to open our mouth wide and ask him great things. మన నోరు బాగా తెరిచి మరి గొప్ప సంగతులు అడగమని ప్రభు అడుగుతున్నాడు. So man of God William Carey, మరి దైవజనుడైన విలియం కేరీ, who is known as the father of modern Protestant missions, మరి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్రొటెస్టెంట్స్ మిషన్స్ గా పేరు పొందినవాడు. he traveled to remote locations మరి అనేక మారుమూల ప్రాంతాలకు వెళ్ళాడు. and always he used to say, ఎప్పుడు అనేవాడు, expect great things from God మరి దేవుని దగ్గర నుంచి గొప్ప సంగతులు ఆశించు, and attempt great things for God. దేవుని కోసము గొప్ప సంగతులు ప్రయత్నం చెయ్యి. So when we step out in faith to serve him, కాబట్టి విశ్వాసముతో ఆయనను సేవించేదానికి మనం బయటికి వెళ్ళినప్పుడు, because he is so great, he will do great things. ఆయన గొప్పవాడు కాబట్టి గొప్ప సంగతులు చేస్తాడు. So from this we learn that the key to expecting great things from God is attempting great things for him. కాబట్టి దేవుని యొద్ద నుంచి గొప్ప సంగతులు ఆశించడం అంటే మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని కోసము గొప్ప సంగతులు ప్రయత్నం చేయాలి. Now we have to realize that he is the one who accomplishes the work through us. మన ద్వారా ఆయన గొప్ప సంగతులు జరిగిస్తాడు అనే సంగతిని గ్రహించాలి. Our motive must be to glorify him and stay consistent and don't give up. మన వైఖరి ఆయనను మహిమపరచడానికి, అంతేకాకుండా ఎడతెగక అదే రీతిలో ఉండి మనం చేతులు ఎత్తకుండా ఉండడానికి. And he is faithful in using us. మనల్ని వాడుకునే విషయంలో ఆయన నమ్మకమైన వాడు. Remember the things of the world. చూడండి, పాత సంగతులు జ్ఞాపకం చేసుకోండి. And was it easy to bring out 30 to 35 lakhs Israelites who were in Egyptian bondage for 430 years? 430 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలను మరి ఆ 30 నుంచి 35 లక్షల మంది ఇశ్రాయేలీలను మరి బయటికి తీసుకురావడం అనేది అంత సులువైన విషయమా? Was it easy to perform 10 mighty miracles? మరి ఆ గొప్ప బలమైన అద్భుతాలు చేయడం అనేది అది సులువైనదా? Was it easy to divide the Red Sea? ఆ ఎర్ర సముద్రమును పాయలుగా చేయడం అనేది సులువా? Feeding them 40 years with manna and giving water, etc. They were deeds of the Almighty. 40 సంవత్సరాల పాటు మన్నాతో వారిని పోషించి నీటిని అనుగ్రహించి అద్భుతాలు చేయడం అనేది. Keeping them in mind, ask great things today. కాబట్టి వారిని జ్ఞాపకం పెట్టుకొని మరి గొప్ప సంగతులను మనం అడగాలి. Asking small things from such a almighty God is belittling his power. అంత సర్వశక్తి గల దేవుని దగ్గర చిన్న చిన్న విషయాలు అడగడం అనేది దేవుణ్ణి మనము తక్కువగా చేస్తున్నాం. Today you may be facing Red Sea. ఈ రోజు నువ్వు బహుశా ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొంటున్నావేమో. Or you may be facing mountain like problems either in your ministry or in your witnessing. నీ యొక్క పరిచర్యలో గాని, నువ్వు సాక్ష్యం ఇచ్చే విషయంలో గాని పర్వతాల లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నావేమో. If you open your mouth wide and ask, he will fulfill your desires for his glory and for your benefit. మరి నీ నోరు తెరిచి నువ్వు బాగా అడిగినప్పుడు ఆయన మహిమ కోసము, నీ లాభము కోసం దేవుడు చేస్తాడు. He wants us to do greater things than what he did. ఆయన చేసిన దానికంటే నువ్వు గొప్ప సంగతులు చేయాలని ప్రభు కోరుతున్నాడు. I am reading John's Gospel 14th chapter. యోహాను సువార్త 14వ అధ్యాయము. What Jesus said from verses 12 to 14. 12 నుంచి 14 వరకు యేసు ప్రభు ఏమన్నాడు? Verily, verily I say unto you, he that believeth on me, the works that I do shall he also do, and greater works than these shall he do, because I go unto my Father, and whatsoever he shall ask me in my name, that will I do, that the Father may be glorified in the Son. If he ask anything in my name, I will do it. Verses 12 to 14. 12 నుంచి 14 వరకు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును నిమిత్తం నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
The indwelling Holy Spirit will enable us to ask and to do like that. మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడిగేదానికి సహాయపడతాడు, ఆ పనులు చేసేదానికి Yeah, సహాయపడతాడు. with God all things are possible. మరి దేవునితో సమస్తము సాధ్యం. By asking Him like that, ఆ విధంగా అడగడం ద్వారా we can bear much fruit. మనము అధికముగా ఫలించగలం. God wants us to bear much fruit for Him. ఆయన కోసము అధికముగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. However, our dreams and goals must be to glorify Him, not ourselves or others. అయినప్పటికీ మన యొక్క గురి, మన యొక్క కళలన్నీ కూడా ఆయనను మహిమపరచడానికి గాని మనుషులను మహిమపరచడానికి కాదు. Not to glorify ourselves. మరి మనల్ని మనం మహిమపరచుకోవడానికి కాదు. So for further encouragement, కాబట్టి ఇంకా మనం you ప్రోత్సాహపరచబడడానికి can read later Psalm 66:3, తర్వాత 66వ కీర్తన 3వ వచనం చదవండి. Psalm 48:1, 48వ కీర్తన 1వ వచనం చదవండి. Psalm 77:13. 77వ కీర్తన 13వ వచనం చదవండి. So throughout the Bible we can see the greatness of God and His awesome works. కాబట్టి బైబిల్ అంతా మనం గమనించినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యములు, సూర్య కార్యములు మనం చూడగలుగుతాం. Expect from Him means కాబట్టి allow Him to do wonders. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం ఆశించడం అంటే ఆయన అద్భుతాలు చేసేటట్లుగా మనం అనుమతించాలి. Attempt for Him means that you should not be idle, simply wasting time and talents. కాబట్టి మనం ఆయన కోసం ప్రయత్నం చేయడం అంటే మనము ఖాళీగా ఉండి మరి ఆ యొక్క తలాంతులను, సమయాన్ని వృధా చేయడం కాదు. God and you are the best pair to do His work. మరి నువ్వు దేవుడు ఇద్దరు కలిస్తే ఆయన పని చేసేదానికి మంచి జంటగా ఉంటారు. Yeah, it is like the yoke in which both oxen work together. మరి ఆ రెండు ఎడ్లు ఏ విధంగా అయితే కాడి మీద వెళ్తూ ఉంటాయో అవి ఆ విధంగా ఉంటాయి. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, God delights in answering us. దేవుడు మనకు జవాబిచ్చే విషయంలో సంతోషిస్తాడు. Let us open our mouths wide and seek Him. కాబట్టి మనం నోరు బాగా తెరిచి ఆయనను అడుగుదాం. And may God help us. దేవుడు మనకు సహాయం పడును గాక. Start doing or asking great things from Him. కాబట్టి ఆయన దగ్గర నుంచి గొప్ప సంగతులు అడిగే విషయంలో మనం ఆరంభిద్దాం. Let us do great things, attempt great things. మరి ఆయన కోసము గొప్ప సంగతులు చేసే విషయంలో ప్రయత్నం చేద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, many times, O Lord, by seeing our own inefficiency, we think that our God is inefficient. అనేక సార్లు మా యొక్క అసమర్థతను చూసుకొని మా దేవుడు కూడా అసమర్థుడేమో అనుకుంటున్నాం. But help us to understand how great Thou art. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడవో అర్థం By చేసుకునేటట్లుగా the సాయం power of చేయి. Thy word, Thou hast created the universe. నీ యొక్క మాట చేత విశ్వమును సృష్టించావు. By the power of Thy word, You are maintaining the universe. మీ యొక్క మాట చేత ప్రభువా ఈ యొక్క విశ్వాన్ని కొనసాగిస్తున్నావు. O Lord, how many wonderful things, wonders Thou hast done for Thy people in Egypt and even when they came out of Egypt. ప్రభువా, ఐగుప్తు దేశంలో గాని, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు గాని మీ ప్రజల విషయంలో ఎంతో అద్భుతమైన సంగతులు చేశావు. God, the Bible is filled with the wonder works of our God. ప్రభువా, బైబిల్ అంతా కూడా మా దేవుడు చేసిన అద్భుత కార్యముల గురించి వ్రాయబడింది. Help us to expect great things from You and attempt great things for You. ప్రభువా, మీ యొద్ద నుంచి గొప్ప సంగతులు ఆశించి మీకోసము గొప్ప సంగతులు ప్రయత్నం చేసేవారుగా మాకు సహాయం చేయండి. Glory be Thine. ప్రభువా, సమస్త మహిమ నీకే. Guide us throughout this day. ఈ దినమంతా సహాయం చేయండి. We do pray in the almighty name of our Lord and Savior Jesus Christ. సర్వశక్తి గల యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.